దేశీయ టెలికాం సంస్థలు మరోసారి వినియోగదారులపై భారాన్ని మోపబోతున్నాయి. గతేడాదిలో రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు మరోసారి పెంపుకైతే సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాదిలో దేశీయ టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్లపై 10 నుంచి 12% పెంచే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రికార్డు స్థాయిలో యాక్టివ్ సబ్స్క్రైబర్స్ పెరగడం, 5G సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పెంపు ఉండవచ్చని చెబుతున్నారు. మే నెలలో దేశంలో యాక్టివ్ మొబైల్ యూజర్ల సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది. ఒక్క నెలలోనే కొత్తగా 74 లక్షల మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. 29 నెలల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్స్ సంఖ్య ఏకంగా 108 కోట్లకు చేరింది. ఆ నెలలో రిలయన్స్ జియో కొత్తగా 55 లక్షల మంది చేరగా, ఎయిర్టెల్కు కొత్తగా 13 లక్షల మంది యూజర్లు వచ్చి చేరారు. యూజర్ల సంఖ్య పెరగడంతో టారిఫ్ల పెంపుపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ వెల్లడించిన దాని ప్రకారం గతేడాది జూలైలో బేస్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సగటున 11 నుంచి 23% పెంచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది చివరిలో మరో 10 నుంచి 12% పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈసారి బేస్ ప్లాన్ జోలికి పోకపోవచ్చని సమాచారం. మధ్య ఉన్నత శ్రేణి ప్లాన్లపై ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాక డేటా వినియోగం, డేటా వేగం, డేటాను వినియోగించే నిర్దిష్ట సమయాల ఆధారంగా పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త రీఛార్జ్ ప్యాక్స్ డేటాలో భారీగా కోత పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. డేటా ప్యాక్స్ను వీటిని రూపొందిస్తున్నట్లు మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ టారిఫ్లలో మార్పులు అవసరమని ఇప్పటికే ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టారిఫ్ యూజర్లు అప్గ్రేడేషన్ సరిపోవట్లేదని ఎయిర్టెల్ ఎండి గోపాల్ విఠల్ ఇటీవల ఓ సమావేశంలో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో 10 నుంచి 15% మేర రీఛార్జ్ ప్లాన్ల పెంపు ఉండే అవకాశం ఉందని సుస్పష్టంగా అర్థమవుతుంది.